ఈ వీడియోలో లివర్పూల్ వచ్చేసి రియల్ మెడ్రిడ్ రివ్యూ చూసుకుందాం. చాలాసేపు ఆలోచించాను వీడియో చేద్దాం వద్దా, చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు కదా, కానీ మ్యాచ్ గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇంత వీక్ లివర్పూల్ టీంని కూడా ఓడించలేకపోయామే. ఎల్ క్లాస్కో విన్ అయ్యాం ముందు వీక్, అదే ముందు 2 వీక్స్ ముందు, 1 వీక్ ముందు. ఆ ఎల్ క్లాస్కో విన్ తర్వాత వెలెన్సియా విన్ తర్వాత ఈజీ అనుకున్నాను, కానీ అసలు ఓడిపోవచ్చండి. అది అన్ఫీల్డ్లో కొంచెం కష్టం ఏదైనా గెలడానికి. ఎంత పూరుగున్నా లివర్పూల్ కొంచెం డెడ్ టీమే, అది ఒప్పుకుంటున్నాను. పోనీ ఎలాగైనా ఓడిపోవచ్చు, కానీ మరీ అంత దారుణం. అసలు ఏట ఆడాడు అసలు కేకింగ్ థ్రెడ్ అయితే జీరో. అసలుకి ఏ అటాక్ అసలు నాకు ఏట అనిపించలేదు. ఒకసారి అల్వారో కొరారోస్ ఒకసారి వెళ్ళాడు అంటే అటాకింగ్, అది షార్ట్ ఆన్ టార్గెట్ అయింది. ఇంకోటి జూడ్ బెల్లింగ్ ఒకటి, రెండే, మిగిలినవి ఏవి రాలేదు 80 మినిట్స్లో. అంత దరిద్రంగా ఆడాడు లివర్పూల్. కోర్టులో ఉన్నాడు కాబట్టి మనం అది 1-0తో వస్తాం, కానీ మినిమం 4 to 5 గోల్స్ కొట్టేసేవాళ్ళు. అంతలా 2 సొబెస్లే షాట్స్ జస్ట్ మిస్లోనే అయిపోయాయి. కోర్టు చాలా బ్రిలియంట్గా సేవ్ చేశాడు. సొబెస్లే షాట్స్ కానీ, లాస్ట్లోన సాలా షాట్ కానీ. సో చాలా, మళ్ళీ హెడర్స్ కూడా విన్ అవ్వలేరు. అంటే వాళ్ళు సెట్ పీసెస్ నుంచి ఇంకో 2-3 గోల్స్ కొట్టగలరు. అంత స్ట్రాంగ్, చాలా బాగా ఆడాడు కోర్టు అయితే మాత్రం. సో అతను ఒకటే బాగా ఆడినట్లున్నాడు. అల్వారో కొరాస్ కూడా బాగానే ఆడాడు. యాక్చువల్గా అల్వారో కొరాస్, డీన్ ఐజన్ వాళ్ళ మీద అంటున్నారు, కానీ వాళ్ళ ఏజ్ 19 years. వాళ్ళు స్లో డెవలప్ అవుతారు. వాళ్ళు మన ఫ్యూచర్ వాళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా బాగా ఆడగలరు. వాళ్ళిద్దరు బాగానే, అంటే డీన్ కొంచెం ఈ మ్యాచ్లో కొంచెం ఇంజరీ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం ఆడలేదంటే ఏదో ఇది ఉంది. అల్వారో అయితే మాత్రం చాలా బాగా ఆడాడు. యాక్చువల్గా మీరు చూసుకుంటే, అంటే రన్నింగ్, అంటే విన్ని దగ్గర నుంచి వెళ్ళడం కానీ, అంటే బైపాస్ చేసుకుని, సో బాగానే ఆడాడు. నాకు దృష్టిలో అల్వారో బాగానే ఆడాడు. మరి ఎందుకు అందరూ అతను అంటున్నారు ఏమో నాకు అర్థం కాలేదు, కానీ యాక్చువల్గా గుడ్ ప్లేయర్ అల్వారో కొరారోస్ అనేవాడు. సో వాళ్ళ ఏజ్ కూడా 19-20 అండి. వాళ్ళు ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఈ స్టేజ్లో ఆడడం అంటేనే ఒక అచీవ్మెంట్. ఇంకా డెవలప్ అవుతారు వాళ్ళు, మన ఫ్యూచర్ స్టార్స్. సర్జియో రామోస్కి వెళ్ళకుండామో వాళ్ళిద్దరూ మనకు అలాగా. డీన్ అయితే సర్జియో రామోస్ లాగా ఆడుతాడు, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అయిపోద్దులేండి, అది ప్రాబ్లం కాదు. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆఫ్ టైంలోన జాబీ అలౌన్స్ చెప్పారు. జాబీ అలౌన్స్ పోస్ట్ మ్యాచ్ కామెంట్స్ కూడా దరిద్రంగా ఉన్నాయి. ఒక రిపోర్టర్ అడిగాడు ఫస్ట్ క్వశ్చనే, ఇంటెన్సిటీ అసలు లేదు కదా, డ్యూయల్స్ 1 అవ్వడం కానీ, సెకండ్ బాల్స్ 1 అవ్వడం కానీ లేదు కదా, ఎలాగని చూస్తా అంటే, లేదు ఇంటెన్సిటీ బాగానే ఉంది, కొన్ని మూమెంట్స్లో ఫైనల్ టర్న్లో ఫినిష్ చేయలేదు. అది ఛాన్సెస్ క్రియేట్ చేస్తాను కదా ఫినిష్ చేయడానికి. ఛాన్సెస్ క్రియేట్ చేయకపోతే ఫినిషెస్ ఎలాగా? ఆ 2 షాట్స్ తప్పించి అల్వారో కొరాస్, జూడ్ బెల్లింగమ్, మిగిలింది ఏ షాట్ అది వెళ్ళేది? ఏదో ఎంబాపే 2-3 సార్లు షాట్ తీసుకున్నాడు, అది అది అసలుకి వెళ్తుంది. ఏమో బిలియన్స్ ఎంబాపే బాగానే ఆడతాడు, కానీ అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ 10 to 12 లాంగ్ పాసెస్ వేసాడు. ఎవడు కోర్టు నుంచి, గోల్ కీపర్ నుంచి లాంగ్ పాసెస్. మనం లాంగ్ పాసెస్ వేసినప్పుడు మన దగ్గర స్ట్రైకర్ లేడు. ఎంత ఒప్పుకున్నా ఎంబాపే లెఫ్ట్ వింగర్, అంటే స్ట్రైకర్లాగా బాల్స్ విన్ అవ్వడం కానీ, హోల్డప్ చేయడం కానీ అతను ఇది కాదు. అతను ఎప్పుడు ప్యూరెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అంటే లెఫ్ట్ వింగ్లోన స్పేస్ వదిలేస్తే ఎంబాపే వెళ్ళి లేతలు. అలాగే వినీషియస్ జూనియర్ కూడా ఇద్దరు సేమ్ పొజిషన్లో ఆడగలరు. వాళ్ళ మిడిల్లోన వాళ్ళు బాల్స్ విన్ అవ్వలేదు కదా. విని బాల్ విన్ అవ్వగలరా? అది హెడర్స్ ఎంబాపే విన్ అవ్వగలరా? తర్వాత ఇటువైపు కమవింగా ఆడాడు. కమవింగా ఏమో కొంచెం హెడర్స్ విన్ అవ్వచ్చేమో. ఇంకా ఇప్పుడు ఫస్ట్ బాల్ విన్ అవ్వకపోతే సెకండ్ బాల్ విన్ అవ్వాలి కదా. సెకండ్ బాల్ కూడా విన్ అవ్వలేదు. వాళ్ళు మిడ్ఫీల్డ్ మొత్తం కాంపేట్ చేస్తారు. ఆ ఫ్లోరెన్ విల్స్ మిడ్ఫీల్డ్కి వస్తారు, మెకలెస్టర్, గ్యావెన్బర్గ్ అంతా కాంపేట్ చేసినప్పుడు కల్లా మనోళ్ళు ఆ బ్రాడ్లీ కూడా ఎంత బాగా ఆడాడు. వినీషియస్ జూనియర్ పర్ఫార్మెన్స్ కూడా అంతే. అంటే వినీషియస్ జూనియర్ 70 minutes ఉన్నాడు అనుకోండి, ఒక 65 minutes అసలు గేట్ ఆడు. ఏదో ఒక 2-3 minutes బాగా ఆడుతాడు. ఆ 3 minutesలోనే గోల్ కొట్టగలడు అంతే. మిగిలినంతా ఫ్లాట్ గేమ్ ఉంటుంది. ఈ గేమ్ కొంచెం ఏమండి నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎంత దరిద్రంగా ఆడడం ఏంటి షార్ట్ అండ్ టార్గెట్స్. ఫస్ట్ హాఫ్లోనే ఇంత దరిద్రంగా ఆడిన తర్వాత మీరు చెప్పాలి జాబీ అలోన్సో, ఆ బాబు ఇలాగే బ్యాక్ ట్రాక్ చేయండి, మీరు మిడ్ఫీల్డ్లో హోల్డ్స్ వదలొద్దు, సెట్ పీసెస్ మీద బాగా ఎగరండి, బాల్స్ ఫస్ట్ బాల్ విన్నామండి, కాకపోతే బ్యాక్ నుంచి బిల్డప్ చేయాలని అదేం చెప్పాలి. ఏట్లేదు. సెకండ్ హాఫ్ కూడా సేమ్ పర్ఫార్మెన్సే. అంత దరిద్రంగా ఆడితే మాత్రం ఎలాగండి? మరీ ఓడిపోవచ్చు, కానీ నేను ప్రతి మ్యాచ్కి వెళ్ళాలా? ఎల్ క్లాసికో విన్ అయిన తర్వాత పర్వాలేదు, లివర్పూల్ ఓడిపోయినా నాకు అంత బాధ అనిపించట్లేదు. కానీ పర్ఫార్మెన్స్, అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత వీడియో చేయాల్సి వస్తుంది. నేను మామూలుగా వీడియో చేయను, ఎందుకంటే సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అలాగే కొంచెం అలాగే వీడియోలు చేస్తాను కొన్ని డేస్ ఆపాను.
కానీ మరీ ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు మెంటల్ వచ్చింది. ఎల్ క్లాసికోతోనే చేద్దాం అనుకున్నాను. ఎల్ క్లాసికో విన్ అనేది బాగానే ఆడారు. త్రీ త్రీ అదే ఎక్సీ ఏమో 3.4 అంత క్రియేట్ చేశారని చాలా బాగా ఆడారు. యాక్చువల్గా చాలా బాగా ఆడారు కూడా వినిషియస్ జూనియర్ కానీ అందరూ. కానీ ఈ మ్యాచ్లో కూడా నేను ఇంక మరి నిజం చెప్పేస్తున్నాను. ఇంకా మరి ఏంటనుకోండి, ఎంబాపే స్ట్రైకర్ కాదు. మనం ఫస్ట్ థింగ్ అది సార్ట్అవుట్ చేయాలి. ఎంబాపే స్ట్రైకర్ పొజిషన్లో ఆడించొద్దు, లెఫ్ట్ వింగ్లో పెట్టండి. వినిషియస్ జూనియర్ బెంచ్ మీద కూర్చోబెట్టిన 2-3 మ్యాచ్లు అదే రొటేషన్లో తండి 60 minutes 30 minutes. అదే రైట్ వింగ్లోనే అదే ఫ్రాంకో మస్టాంటోనే ఆడాలి. ముందు మ్యాచ్ ఇంజరీ కాబట్టి ఆడలేదు. ఫ్రాంకో మస్టాంటో, రోడ్రిగో, బ్రహీమ్ డియాజ్, వీళ్ళు ముగ్గురిని రొటేట్ చేయండి. అంతేగాని స్ట్రైకర్గా ఎంబాపే పనికిరాడు అండి. అంటే ఎంబాపే అంత వరల్డ్ క్లాస్ ఏదో మనకు తెలుసు. వరల్డ్ కప్ ఫైనల్లో కూడా లెఫ్ట్ వింగ్ నుంచే మ్యాక్సిమం అవుట్పుట్ తెప్పించాడు. సో మనం ఏంటంటే మనం 2022-23-24 సీజన్ అనుకుంటున్నాను, కాలే అందులో లాస్ట్ సీజన్, అదే ముందు సీజన్ ఏడ్ చేశాడు. మన దగ్గర స్ట్రైకర్ లేరు. అప్పుడు కరీం బెంజమా వెళ్ళిపోతే అప్పుడు స్ట్రైకర్ లేరు. అప్పుడు ఏడ్ చేశాడు, జూడ్ బెల్లింగమ్కి ఫాల్స్ నెంబర్ 10 పొజిషన్లో వేసి మిడ్ఫీల్డ్ కాంపాక్ట్ చేసి త్రూ బాల్స్ బాగా ఆడించేవాడు. కానీ ఇక్కడ మనకేంటి, ఇక్కడ స్ట్రైకర్ మన దగ్గర ఎంబాపే ఉన్న లాంగ్ బాల్స్ విన్ అవ్వలేదు. సో మనం ఆటిని కొద్ది గేమ్ని అడ్జస్ట్ అవ్వాలి. జాబీ అలన్సో కాకపోతే దోలు తీరిపోద్ది మనకి. ఎలాంటి బిగ్ మ్యాచెస్లోనూ ఆ లూప్ హోల్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు. ఏంటంటే ఎంబాపేకి బాల్ వెళ్ళనివ్వట్లేదు, మిడిల్లోనే ఆపేస్తున్నారు. ఎంబాపేకి బాల్ వెళ్ళాలి కదా, స్ట్రైకర్ పొజిషన్ మిడిల్లోనే ఆడలేడండి. ఎంబాపే లెఫ్ట్ వింగ్లోనే వినిషియస్ జూనియర్ ఆడగలట, మిడిల్లోనే ఆడలేడు. ఇద్దరు ఒకే దగ్గర కొట్టుకుంటాం. మరి అలాగే అసలుకి మరీ దారుణం. ఇలాగైతే అవ్వదండి. ఎవడో ఒకటి బెంచ్ మీద కూర్చోవాలి. 45 minutes 60 minutes 30 minutes అలా రొటేట్ చేయండి. ఇద్దరులో 30 minutes ఆడినా అది ఇదే కదా. ఎల్ క్లాసికో విన్ తర్వాత వినిషియస్ జూనియర్ 76 minutes ఆడినా పెద్ద మరీ రద్దు చేస్తాడు. అది అసలు అపాలజీ చెప్పాడు కానీ అది వరస్ట్ బిహేవియర్. చెప్పాను కదా, వినిషియస్ జూనియర్ ఎల్ క్లాసికోలో ఎంత బాగా ఆడిన తర్వాత జాబీని అలాగా తిట్టడం, అదే ఎవడైనా అలా తిడతాడు అది కోచ్ని. మరి ఏమో కానీ మరీ దారుణం. ఫ్రంట్ అటాక్ ఒక్కటే మనకి కంబైన్ అవ్వట్లేదు. మనం ఎంబాపే రాగానే మనం వరల్డ్లో అన్నీ గెలిచేస్తాను అనుకున్నాం కానీ తేడా కొడుతుంది. బ్యాలెన్స్ ఏటవుతుందో అర్థం కావట్లేదు. ప్లేయర్స్ అడ్జస్ట్ అవ్వట్లేదా, ఎక్కడ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ చాలా బాగా ఆడుతారు. జూడ్ బెల్లింగ్ ఎంత దరిద్రంలోనైనా ఎల్ క్లాసికోలోను కానీ ఎంబాపేకి అడ్జస్ట్ చూస్తే పెడ్రీని రొటేట్ చేసి గోల్ తెప్పించారు. సో బెల్లింగమ్, వాల్వర్డే కానీ వాళ్ళిద్దరు ప్రాణం పెట్టి ఆడుతారు మిడ్ఫీల్డ్. అదే వాల్వర్డే రైట్ బ్యాక్ ఆడుతున్నాడు, పర్వాలేదు. వాళ్ళిద్దరు అంటే అందరు టీం పర్వాలేదండి. కమవింగా, చోమిని పర్వాలేదు టీం, కానీ కంబైన్ అవ్వట్లేదు. అసలు ఏంటి ప్రాబ్లము, అసలుకి మెంటల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లు ఆడారు, ఏదో నాకౌట్ స్టేజ్ మ్యాచెస్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ దూల తీరిపోద్ది. ఆర్సెనల్ గేమ్ నాకు క్లియర్గా జిరాక్స్ ఆర్సెనల్ గేమ్లాగా ఉంది. అది ఆర్సెనల్తో సెకండ్ లెగ్ మన బెన్నబెల్లో ఆడాం కదా, అలాగే సేమ్. సో ఏదో ఒకటి అవి అంటే జాబీ అంటే వినిషియస్ జూనియర్ బెంచ్ మీద కూర్చోండి 2 మ్యాచ్లు కూర్చొని పెట్టించవచ్చు కదా. ఏటి అయిపోయింది పెద్ద ఇదేంటి లోకం అయిపోద్ది. పర్వాలేదులేండి, పర్వాలేదు. అదే పెద్ద లాస్ కాదు కానీ అంత వీక్ లివర్పూల్. మాంచెస్టర్ యునైటెడ్ గెలిచింది కదా, అతను సేమ్ ప్లాన్ వేశారు. కానీ మాంచెస్టర్ యునైటెడ్ తెలివిగా సెకండ్ బాల్ ఈజీగా విన్ అయ్యేవాళ్ళు, మిడ్ఫీల్డ్ ఎక్కువ మంది పెట్టి. ఎప్పుడు మిడ్ఫీల్డ్ నేను పొజిషన్ వీక్ అని అంటాను మాంచెస్టర్ యునైటెడ్. ఆ మ్యాచ్ అంత బాగా ఆడాడు మాంచెస్టర్ యునైటెడ్. సో ఓకేలేండి, ఓడిపోయిన ఇప్పుడు అంత బాధపడాల్సిన లేదు. 2 days అయిపోయింది కాబట్టి ఇప్పుడు నార్మల్లోకి వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ సండే ఉంది, నెక్స్ట్ గేమ్ వీక్. సో సండే మ్యాచ్ ఉంది, దాని తర్వాత అలా మ్యాచెస్ ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ టైం కూడా అసలు గేట్ అర్థం కావట్లేదు ఎక్కడ తప్పు అవుతుందో. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బ్రేక్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ బ్రేక్ తర్వాత మన వాళ్ళు అసలుకి మ్యాన్ సిటీ ఒక ఛాంపియన్స్ లీగ్లో మనం నాకౌట్ స్టేజ్కి వెళ్ళిపోతామండి. డైరెక్ట్ టాప్ 8 ఫినిష్ అవుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాన్ సిటీతో విన్ అయ్యామంటే టాప్ 8 ఫినిష్ కన్ఫర్మ్. మ్యాన్ సిటీతో ఓడిపోతే ఏమో 10th పొజిషన్ 12th పొజిషన్ ఫినిష్ అవుతాం. సో అప్పుడు అది నాకౌట్ స్టేజ్ కాదు, రౌండ్ ఆఫ్ 16కి వెళ్ళకంటే అదేదో ఆడాలి. టాప్ 8 వాళ్ళు రౌండ్ ఆఫ్ 16కి వెళ్తారు. దాని తర్వాత ప్లే ఆఫ్ ఎలా రౌండ్ అది ఏదో ఆడాలి. అదో 2 మ్యాచ్లు దరిద్రం. ఏదో డాట్మండ్ అలాంటి స్పోర్టింగ్ అలాంటి లిస్బన్ టీం పడ్డది అనుకో, ఆతోనే బాగా ఆడాలి, అదో ప్రెజరు. సో టాప్ 8లో ఫినిష్ అవ్వాలి. అంటే టీం బాగానే ఉందండి. ఈ వినిషియస్ జూనియర్ ఆడు ఎప్పుడు ఎలాగొడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఆ ఎల్కాస్ అంత బాగా ఆడిన తర్వాత
వెలెన్సీతో పర్వాలేదు, బాగానే ఆడాడు. మళ్ళీ లివర్పూల్కి వచ్చినప్పుడు కానీ మళ్ళీ డెడ్. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డెల్లీగే మన బార్సిలోనాతో విన్ అయ్యాము, బాగుంది. కానీ బార్సిలోనా కూడా నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ముందు రోజు ఏంటంటే క్లబ్ రూల్స్తోని 3-3తోని డ్రా అయింది. యాక్చువల్గా గేమ్ విన్ అవ్వాల్సింది. లాస్ట్ మినిట్ అదే ఇంజరీ టైంలోన 90+1 మినిట్లోన ఫౌల్ అని ఇస్తాడు సజ్నీ మీద. కాకపోతే ఆ గోల్ అయిపోతే 4-3 అయిపోయేది. సో వాళ్ళు పెద్ద బాగా ఆడట్లేదు, యాక్చువల్గా దరిద్రంగా కూడా ఆడట్లేదు. అంటే వాళ్ళతో విన్నాడు మంచిదే, నేనైతే ఇది అవ్వట్లేదు. ఎందుకంటే ఎల్కాస్కో విన్నాడు అంటే చాలా మన ఈ 1 ఇయర్ నుంచి ఎప్పుడు వినలేదు. 4 times డైరెక్ట్ ఓడిపోయిన తర్వాత గెలడం అంటే చాలా కష్టం, కానీ గెలిచాం. ఓకే, ఆ మూమెంట్ అని ఉంచాలి కదా. లివర్పూల్ దాన్ని వాళ్ళు 4-5 మ్యాచెస్ వరుసెట్ ఓడిపోయి వచ్చిన వాళ్ళని మన థ్రెడ్ కూడా చేయలేదు కదా అసలుకి. దరిద్ర అసలు ఎక్కడండి ఒక 2-3 షాట్స్ తప్పించి మిగింది అసలుకి 8 తీసుకోలేదు. వాళ్ళు 18 shots 19 shots కొట్టి దింగారు. అసలు ఏంటి మన డిఫెన్స్ స్ట్రక్చర్ బాగోలేదా ఏంటి అర్థం కావట్లేదు. జాబీ రొటేషన్స్ చేయకుండా ఒక అంటే నలుగురు ఉండాలండి. అల్వారో కొరోస్ రైట్, అదే లెఫ్ట్ బ్యాక్ కన్ఫర్మ్. నెక్స్ట్ సెంటర్ బ్యాక్ డీన్ ఐసన్ కన్ఫర్మ్గా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే యాడమ్ మెల్టో కానీ రూడిగర్ కానీ ఎవరో ఒకడు, వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరిని తీసుకోవాలి. నెక్స్ట్ రైట్ బ్యాక్ ఫెడి వాల్వర్డే ఆడితే ఫెడి వాల్వర్డే ఆడించండి, కాబట్టి మండీని ఆడించండి. అంతేగాని ఈయన తెచ్చి ఆడిని తెచ్చి మొత్తం కంజీ చేసి ఏ కాంబినేషన్ వర్క్ అవ్వకుండా మళ్ళీ అదే విధంగా ఆర్డా గుల్లర్ గేమ్ కూడా బాగోలేదు. కానీ అంటే బాగానే అంటే ఈ ఒక్క గేమ్ బాగోలేకపోతే తిట్టడం తప్పదు. ఎందుకంటే సీజన్ మొత్తం బాగా ఆడారు కాబట్టి పర్వాలేదు, ఇంప్రూవ్ అవుతారు అనుకుంటున్నాను. కానీ స్ట్రైకర్ పొజిషన్లో తీసి మిడ్ఫీల్డర్ ఇంకోటి వేసి వినిషియస్ జూనియర్ బెంచ్ మీద కూర్చొని ఎంబాపే ఫస్ట్ 60 minutes బాగా ఆడితే మొత్తం 90 minutes ఆడాలి. కాకపోతే అప్పుడు ఎంబాపే 60 minutes తీసి వినిషియస్ జూనియర్ 30 minutes అండి. 30 minutes అంటే తక్కువేటండి, ఎక్కువే కదా. వినిషియస్ జూనియర్ అలాగా ఇది అవ్వదు, ఎందుకంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు వినిషియస్ జూనియర్. ఇప్పుడు ఏటనుకుంటున్నాడు అని కెప్టెన్ బ్యాన్ బట్టి ఇచ్చారు కదా, ఇంకేటి వినిషియస్ జూనియర్ కావాలి నాకు ఏంటి అర్థం కాదు. సో అంతే రివ్యూ. సో పర్వాలేదు, మన టీం బాగానే ఆడుతుంది. కానీ ఎందుకు అంటే అంటే మనం ఒక విధంగా చూస్తే ఏమో అంటే ఏదో 1-2 days అంటే మనకు కూడా రియల్ లైఫ్లోన 1-2 days మనకి వీక్ అయిపోతాం. అంటే వర్సిటీ వర్క్ చేసిన తర్వాత వీక్ అయిపోతాం. అలా చదివి కొన్ని డేస్ సండే లాంటి రెస్ట్ ఇచ్చేస్తాం. కానీ అలాగా అన్ని గేమ్స్ ఆడిసిన తర్వాత కొంచెం రెస్ట్ ఇస్తే ఏమో అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను అంతే, ఎందుకంటే అలాంటి గేమ్ రెస్ట్ ఇవ్వకూడదు, మీకు తెలిసి ఉండాలి. కానీ పర్వాలేదు, నేను గెలుస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి బాగా ఆడి పర్వాలేదు గెలుస్తారు. అది ఇది కాదు, ఇలాంటి పెద్ద మ్యాచ్లో ఓడిపోతే అదే బాధ. లలిగా మనం గెలచ్చు, మరీ దరిద్రం అయిపోతే కానీ మనం ఓడిపోము. 6 point లీడ్స్ ఉంది. సో పర్వాలేదు, వస్తానులేండి. అంత జాబీ అలన్సో చూసుకోవాలి, టీం మొత్తం ఏది కాంటే అది ఇచ్చి జాబీ అలన్సో చూసుకోవాలి. ఇంకా టఫ్ డెసిషన్స్ తీసుకోవాలి. జోసి మెరీనో టఫ్ డెసిషన్స్ తీసుకున్నాడు. కాకపోతే జోసి మెరీనో టెన్యూర్ రియల్ మాడ్రిడ్ దగ్గర అంత సక్సెస్ఫుల్ లేదు. లలిగా విన్ అయ్యారు కానీ ఛాంపియన్స్ లీగ్ సెమీఫైనల్లో మనం బయర్న్ మ్యూనిఖ్తో బయటకు వెళ్ళిపోయాం. అదో పెద్ద వీడియో తర్వాత చెప్తాను. సో ఏది నచ్చితే అది చేసుకోండి, ఎందుకంటే మేనేజర్కి మనం సపోర్ట్ ఇవ్వాలి. ప్లేయర్స్ కంటే మేనేజర్ ఫస్ట్ సపోర్ట్ ఇవ్వాలి. సో పర్వాలేదు అండి, ఇది లాస్ అయ్యాం పర్వాలేదు, పెద్ద ఇదే కాదు. ఛాంపియన్స్ లీగ్ విన్ లాస్ ఎట్ కాదు, కానీ ఫైనల్ లాస్ అంటే ఏదో పెద్ద ఇది. కానీ నాకౌట్ స్టేజ్ ఇలాంటి మ్యాచెస్లో ఇలాంటిది దాన్ని మనకి అంటే ఇది రియాలిటీ చూపించిన మ్యాచ్ ఇది లివర్పూల్. సో పర్వాలేదు, ఇటు నుంచి నేర్చుకొని మళ్ళీ ముందు అట్లెటికో మాడ్రిడ్ 5-2 అలాంటి మ్యాచ్ ఇది. అన్ని గోల్స్ వాళ్ళు కొట్టాల్సింది, ఫైనల్లో అవ్వాల్సింది. క్వార్టర్ వాళ్ళు సేవ్ అయిపోయాము. సో పర్వాలేదు, నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారని కోరుకుందాం. పర్వాలేదు, బాగానే ఆడతారులేండి. మరీ అంత దరిద్రం టీం అయితే కాదు మనది. అందరూ ట్రోల్ చేస్తున్నారు కానీ మరీ అంత దరిద్రం టీం అయితే కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు అందరు, ఇండివిజువల్గా బ్రిలియంట్ ప్లేయర్స్. బెల్లింగమ్, వినిషియస్ జూనియర్, ఎంబాపే, రొడ్రిగో, నెక్స్ట్ గుల్లరు, ఫెడి వాల్వర్డే, అందరూ డీన్ ఐసన్, అల్వారో కొరోస్, ఇండివిజువల్ బ్రిలియంట్ ప్లేయర్స్. కానీ కంబైన్ అవ్వలేకపోతుంది టీము. సో అది జాబియా వర్కౌట్ చేయాలి. అసలు టాక్టిక్స్ అని నచ్చింది, అలా టాక్టిక్స్ ఆడాలి. ఎవడైతే బాగా ఆడట్లేదు ఎంబాపే, వినిషియస్ జూనియర్ ఎవడైనా బెంచ్ మీద కూర్చోబెట్టాల్సిందే.